మరి 94వ సంవత్సరం వచ్చేటప్పటికి దేవుడు నాకు ఒక కుమార్తెని ఇచ్చాడు. అప్పటిదాకా సేవ అంటూ ఏం చేయలా, కాకపోతే చర్చికి వెళ్ళటం, అందరూ ప్రభు స్తోత్రం అంటే ప్రభు స్తోత్రం అంటాం, ఇలా సాక్ష్యాలు విని బలపడటం, ఇది తప్ప సేవ అంటూ ఏమి చేయలేదు. సరే, పాప పుట్టిన తర్వాత 3వ నెలలో నేను పాపను తీసుకొని వచ్చేసాను. వచ్చేస్తే చాలా బాగా చూశారు మా అత్తయ్య గారు. అసలు కాలు కింద పెట్టకుండా, బాలింతరాలు కదా, మంచి భోజనం తినాలి అని చెప్పి చాలా బాగా చూసేవారు. అలా చూస్తున్న సమయంలో ఒకరోజు నేను ఉదయం లేచాను, చాలా నీరసంగా ఉండి ఉయ్యాల్లో పాపను ఎత్తుకుందాం అని చెప్పి ఇలా ముంగాను. మొగితే మా పాప ఇద్దరు పాపల్లా కనబడుతుంది. నేను అప్పుడు కూడా చాలా జోవియల్ గా, అంటే చాలా హాస్యంగా, నేను ఎప్పుడు చాలా జోవియల్ గానే ఉంటాను, సంతోషంగానే ఉంటాను. నేను అబ్బా, నేను కన్నది ఒక్కళ్ళనే కదా, ఇద్దరు కనపడుతున్నారేంటి అనుకుంటూ చూసేటప్పటికి ఇద్దరు పాపలు కనబడుతున్నారు. కొంచెం చల్లు మంది. ఉయ్యాలు చూస్తే 2 ఉయ్యాలు కనబడుతున్నాయి, తలుపు చూస్తే 2 తలుపులు కనబడుతున్నాయి. దాన్ని డిప్లోపియా అంటారు, డబుల్ విజన్. అలా వచ్చేసింది నాకు అర్థమైపోయింది, నాకు తేడా వచ్చేసింది. నేను డాక్టర్ని కనుక నాకు తెలుసు నాకేమైందో, కానీ నాకు తెలిసినప్పటికీ నా మనసు దాన్ని అందుకు అంగీకరించట్లా. నాకెందుకు వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా కళ్ళు తేరి చూస్తుంటే చీకటి అయిపోతున్నాయి, నాకేం సరిగ్గా కనపడట్లా. బాగా చూస్తే డబల్ కనపడుతుంది, లేకపోతే చీకటిగా ఉంది. ఇక నాకు చాలా భయం వేసింది. పెద్దగా ఏడటం మొదలు పెడితే నా భర్త గారి చిన్న చెల్లెలు ఆ పాప దగ్గరికి వెళ్ళి, మిన్ని ఇలా నాకు అసలు కళ్ళు ఏంటో అయిపోతున్నాయి అమ్మాయి, అది ఇదనంటే గబగబా దైవజనులు మా అత్తగారు మామగారి దగ్గర తీసుకెళ్ళింది. అప్పుడు నా భర్త గారు లేరు, సువార్తకి వెళ్ళిపోయారు. ఏ ఊరు వెళ్ళిపోయారు, నెల్లూరుకి ఎక్కడికి వెళ్ళారు. వెళ్తే నేను వెళ్ళి, అత్తయ్య గారు మామయ్య గారు నాకు కళ్ళు కనపడట్లేదండి అని ఏడుస్తుంటే, ఏం పర్లేదమ్మా, బాలింత భోజనం కదా, అలాగే ఉంటది, ఏం కాదు అని చెప్పి చాలా ప్రార్థన చేసి ధైర్యపరిచారు. సాయంత్రం అయ్యేటప్పటికి నాకు ఇంకా అసలు ఏం కనపడట్లా, నాకు ఇంకా అదొకలాగా అయిపోయింది. ఇంకా చంటి బిడ్డ కూడా పట్టించుకోలేదు. అర్జెంటుగా కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే మా ఆడపడుచుతో పాటు బండి మీద కళ్ళ డాక్టర్ దగ్గర, ఆఫ్థమాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే నేను విషయం చెప్తుండగానే అని అన్నారు, డాక్టర్ గారు మీకు తెలుసు కదా మీకు ఏమైందో, ఇది సాలిటరీ ఐ పారాలిసిస్. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు కదా, మీకు కంట్లో ఒక నరం చచ్చుపడిపోయిందండి. ఈ నరం చచ్చుపడిపోవడం సాధారణంగా జరిగేది కాదు. చాలా మంది డెలివరీ అయ్యాక పక్షవాతాలు వస్తాయి, మొఖం లాగుతుంది, అవన్నీ జరుగుతాయి. కానీ మరి మీకు జరిగిన ఈ నరం పారాలిసిస్ ఉంటే ఇది మాత్రం 1,00,00,000 మందిలో ఒక్కళ్ళకి కూడా జరగదండి. మరి మీరు వెంటనే ఎల్వి ప్రసాద్ కానీ సరోజదేవి హాస్పిటల్ కానీ వెళ్ళండి. లేదు మీరు వెళ్ళగలిగితే శంకర్ నేత్రాలయ చెన్నై వెళ్ళిపోండి, ఇక్కడైతే మీకు ట్రీట్మెంట్ ఏమి ఉండదండి అని చెప్పాడు ఆయన. చెప్పేటప్పటికి నేను ఇక ఇంటికి వచ్చాను, నాడులు కృంగిపోయాయి నాకు. ఇదేంటి ఇలాగైపోయింది, నా కళ్ళు కనపడట్లేదు అని చెప్పి చాలా ఏడుస్తున్నాను. నన్ను ఓదారుస్తున్నారు దైవజనులు, మా అత్తగారు మామగారు, మా ఆడపడుచు చాలా ఓదారుస్తున్నారు. ఏం పర్వాలేదు అన్నా సరే మరి అనుభవించేది నేను, నాకు అర్థమవుతుంది, నా కళ్ళు కనపడట్లా, నాకేదో ఎల్వి ప్రసాద్ కానీ సరోజదేవి హాస్పిటల్ కానీ వెళ్ళండి. లేదు మీరు వెళ్ళగలిగితే శంకర్ నేత్రాలయ చెన్నై వెళ్ళిపోండి, ఇక్కడైతే మీకు ట్రీట్మెంట్ ఏమి ఉండదండి అని చెప్పాడు ఆయన. చెప్పేటప్పుడు నేను ఇక ఇంటికి వచ్చాను, నాడులు కృంగిపోయాయి నాకు. ఇదేంటి ఇలాగైపోయింది, నా కళ్ళు కనపడట్లేదు అని చెప్పి చాలా ఏడుస్తున్నాను. నన్ను ఓదారుస్తున్నారు దైవజనులు, మా అత్తగారు మామగారు, మా ఆడపడుచు చాలా ఓదారుస్తున్నారు. ఏం పర్వాలేదు అన్నా సరే మరి అనుభవించేది నేను, నాకు అర్థమవుతుంది, నా కళ్ళు కనపడట్లా, నాకేదో అయిపోతుంది అని చెప్పి చాలా దుఃఖపడుతున్నాను. రాత్రంతా నిద్ర పట్టలేదు. నా చంటి బిడ్డని వాళ్లే చూసుకున్నారు. మరి ఆ బిడ్డ మరి షీ వాజ్ ఎ ఫీడింగ్ బేబీ, నాకేమో సిజేరియన్ అయింది, ఒళ్ళంతా పచ్చి పుండులాగుంది, చాలా బాధగుంది, కళ్ళు కనపడట్లా. అసలు నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఏం జ్ఞాపకం చేసిందో తెలుసా అండి సాతాను? నేను నిన్న చెప్పాను కదా సాక్ష్యంలో, ఇబ్బందులు కొలిమిలో కాలుస్తాడు దేవుడు, సేవ వద్దంటే మరి ఇలాగ సేవకు వచ్చేసాను కదా, ఇలాంటి ఇబ్బందులే వస్తాయేమో, ఇప్పుడు ఇక కళ్ళు కనపడవేమో, అందురాలుగా బతకాలేమో అని చెప్పి ఎన్నో నెగటివ్స్ నాలోకి వచ్చేయడం ప్రారంభించాయి. వాళ్ళు ఎంత బలపరిచినా నేను బలం పొందలేదండి. ఉదయం లేచిన తర్వాత 9ంటికి ఎవరో చెప్పారు, అమ్మ పెద్దబాబు గారు, అంటే పెద్దబాబు గారు అంటారు, ఇంటికి పెద్ద కొడుకు కదా మా భర్త గారు, పెద్దబాబు వస్తున్నారమ్మా అని చెప్పగానే నేను తడుక్కుంటా బయటకు వెళ్ళిపోయి ఆయన పట్టుకొని గట్టిగా ఏడ్చాను. ఏమండి నేను గుడ్డిదాన్ని అయిపోయానండి అని చెప్పి ఓరుమని ఏడ్చాను. ఆయన ఎప్పుడు చాలా నిర్మలంగా కంపోజ్డ్ గా ఉంటారు, నేను చాలా హడావుడిగా ఉంటాను. ఆయన నా చుట్టూ చెయ్యేసి ఏమన్నారంటే, శాంతి ఏం పర్వాలేదు, దేవుడు స్వస్థపరుస్తాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఎలా స్వస్థపరుస్తాడు, నా కళ్ళు
వాయించాడంట. అలాగా నేనేమో కన్నుపోయి ఎడుతుంటే ఆయన ఏమనాలి, శాంతి అయ్యో నీ కన్ను పోయిందా అయ్యో అని చెప్పి ఏడవాలని చెప్పి అనుకున్నాను. కానీ 12 ఏళ్ల వయసులో దేవుని పిలుపు కలిగి 14 ఏళ్ల వయసులో దేవుని సేవ చేస్తున్న గొప్ప దైవజనుడు ఆయన, ఎంతో అద్భుతమైన విశ్వాసం కలిగిన ఆయన ఏం చెప్పారంటే, శాంతి ఏం పర్వాలేదు దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ నేను వినలేదు, ఏడుస్తానే ఉన్నాను. హైదరాబాద్ వెళ్ళాలి అన్నాను. అంటే నా చాలా మీటింగ్స్ కి మాట ఇచ్చేసాను శాంతి అంటే, నాకు అవన్నీ తెలియదు, నన్ను తీసుకెళ్లి హైదరాబాద్ దింపేయండి అన్నాను. కానీ మళ్ళీ నాకు విషయం జ్ఞాపకం వచ్చింది. నాగటి మీద చేయి పట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. సరే మీరు మీటింగ్కి వెళ్ళండి, నన్ను హైదరాబాద్ లో దింపండి, మా డాడీ తీసుకెళ్తారు అన్నాను. అప్పుడు మా అత్తగారు దైవజనరాలు అలాగే మా ఆడబడి చిత్తరే ఉన్నారంటే, చంటి పిల్లని తీసుకెళ్ళకు, నువ్వు చూసుకోలేవు, నీ కళ్ళు కనపడట్లేదు కదా, మేము ఎలాగోలా చూస్తాం, నువ్వు వెళ్ళిపోమని చెప్పి నన్ను ఎంతగానో బలపరిచి ఆ కుటుంబం నన్ను ఎంతో ప్రేమించి చంటి బిడ్డని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. నేనేమో ఫీడింగ్ మదర్. మరి ఆ చంటి బిడ్డను వదిలేస్తే ఆ పాపకి తర్వాత తెలిసింది విపరీతమైన జ్వరం, ఈ బాటిల్ ఫీడింగ్ అలవాటు లేక ఎన్నో తంటాలు పడ్డారు వాళ్ళ చంటి బిడ్డతో. నేను వెళ్ళిపోయాను హైదరాబాద్. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ సరోజ్ దేవి ఐ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు చాలా టెస్టులు చేసిన తర్వాత అసలు ఫస్ట్ నేను లోపలికి ఒక కార్డ్ పంపించగానే లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారు అడిగారు, డాక్టర్ హౌ డిడ్ యూ గెట్ దిస్ అని అడిగారు. చెప్పకపోవడమే అండి, మంచి యమనంలో ఉన్నాను. ఇప్పుడైనా నేను అదే స్పీడ్ తో ఉంటాను కానండి. నేను అనుకున్నాను, డాక్టర్ హౌ డిడ్ యూ గెట్ దిస్ అంటే నాకు తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను రా బాబు అనుకున్నా మనసులో. మొత్తానికి వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఐ థింక్ దిస్ ఈస్ కేస్ ఆఫ్ ఎ గైనకాలజిస్ట్, వై డోంట్ యూ గో టు ఏ గైనకాలజిస్ట్ అని సజెషన్ ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఇదేంటి ఇలా చెప్తున్నారని చెప్పి సరే నేను అక్కడ నుంచి వేరే అపాయింట్మెంట్ తీసుకుని గైనకాలజిస్ట్ చూపించిన తర్వాత ఆమె అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆమె ఏమన్నారంటే, మేబీ యూ హ్యావ్ గాట్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వై డోంట్ యూ గో టు ఎన్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఐ డెఫినెట్లీ టెల్ యూ ఇట్స్ నాట్ అవర్ కేస్, వై డోంట్ యూ గో టు ఏ న్యూరో ఫిజిషియన్. ఇలాగా ఐ హాస్పిటల్, గైనకాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, ఫిజిషియన్లు, సర్జన్లు, మా నాన్నగారు పెద్ద ఆఫీసరు, చేతిలో డబ్బులు ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి కళ్ళు ఇలా కనపడట్లేదంటే మా అమ్మగారు బోర్డు నాటం ప్రారంభించారు. నేను చెప్పాను కదమ్మా, మనకెందుకు వచ్చింది సేవ, మనం చేయగలమా, కష్టాలు మనం భరించగలమా, ఇంత సున్నితంగా పెంచాను కదా మిమ్మల్ని, ఇక్కడ పులదీసి అక్కడ పెట్టకుండా పెంచాం కదా, ఎందుకు వచ్చిందమ్మా, ఇబ్బందులు కొలిమిలో కాలుస్తాడు దేవుడు. ఇప్పుడు గుడ్డిదాని అయితే నువ్వు ఎలా సేవ చేస్తావే, పిల్లలు ఎలా పెంచుకుంటాను, వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను, వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను. మరి ప్రతి హాస్పిటల్, సరోజదేవి, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, మెడినోవా, మెడ్విన్, సిడిఆర్, అపోలో, ఎక్కిన గుమ్మం ఎక్కకుండా దిగిన గుమ్మం దిగకుండా వేల రూపాయల టెస్టులకి, ప్రార్థన లేదు, ఏమి లేదు, నిరుత్సాహం, అవిశ్వాసం, దేవుడు చేసిన మేళ్లన్నీ ఇంకా తలంపుకు రాలా. ఇంకా నేను ఏడుస్తుంటే మా అమ్మగారు అంతకన్నా ఏడుస్తున్నారు. ఈ చంటి పిల్లని వదిలేసి వచ్చాను, ఒళ్ళంతా పచ్చి పుండు, వెళ్ళటం రావడం, ఏవో మందులు రాస్తారు, ఇదంటారు అదంటారు, పరిష్కారం దొరకలా. ఇలా జరుగుతూ ఉంటే 15 రోజులు అయిపోయి కళ్ళు కనపడట్లా, డబుల్ విజన్ వచ్చేసింది. ఒక రోజు నాకు తీవ్రమైన బాధ, ఇంకా చెప్పలేను. నేనేమన్నానంటే, అమ్మ నేను నా పిల్లని చూసుకోవాలి, అర్జెంట్గా నేను కాకినాడ వెళ్ళిపోతాను అన్నప్పుడు మా అమ్మగారు, వద్దమ్మా ఎలా వెళ్తావు అని చెప్పి. దానితో ఏంటంటే నాకు అన్నదమ్ములు లేరు. మరి మా నాన్నగారేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకేమో సెమినార్ అంట, మా నాన్నగారు లేకపోతే జరగదు, నన్ను కాకినాడ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. నా భర్త గారు దైవజన్, ఆయనేమో సువార్తకి ఎక్కడికో మరి వేరే దూరంగా నెల్లూరుకో కడపకో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎవరు నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేరు. వద్దంటే వద్దన్నారు మా అమ్మగారు. నేను ససేమిరా ఎట్టి పరిస్థితిలో రేపు ఉదయం అయ్యేటప్పటికి నా కూతురు చూసుకోవాలి, చంటి పెట్టిన వదిలేసి వచ్చాను, 15 రోజులు అయిపోయింది, పోయింది, నా కన్ను ఏమైనా పర్లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఎవరి మాట వినకుండా ట్రైన్ బుక్ చేయించుకుంటే తల్లిదండ్రులు ఇద్దరు ఎంతగానో ఏడ్చారు. వద్దు 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 అంటున్నా సరే బలవంతంగా బుక్ చేయించుకొని నేను ట్రైన్ ఎక్కేశాను, గౌతమి ఎక్కేశాను. ఎక్కిన తర్వాత నా జీవితంలో మొట్టమొదటి ఒంటరి ప్రయాణం. అన్నదమ్ములు లేరు కదా అంటే నేను జోక్ చేస్తున్నాను. అప్పుడు ఎందుకు కనలేదు, మరి అన్నదమ్ములు నాకు తోడుంటానికి అని చెప్పి జోక్ చేస్తున్నాను. కానీ ఒకటే బాధ, నేను ఇంకా
కూర్చున్నాను అంతే, ప్రార్థన చేసి ఉంటాను, బైబిల్ చదివాను అంతే. కానీ నేను దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభించాను. మరి నేను అందురాలనైతే నీ సేవ ఎలా చేస్తాను, నా పిల్లని ఎలా పెంచుకుంటాను అని అడుగుతున్నాను. మళ్ళీ కొంతసేపు అయ్యాక నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎవరికి తెలియదు, చీకటి అయిపోయింది, నా కళ్ళ నీళ్లు కారిపోతానే ఉన్నాయి, నా కళ్ళు కనపడట్లేదు. ఈ కళ్ళ నీళ్లు కారుతుంటే ఇంకా చీకటి అయిపోతున్నాయి కళ్ళు. అప్పుడు నేను ఏమంటున్నానంటే, ప్రభువా, మరి ఎంతో మంది అందులు ఉన్నారు కదా లోకల్లో, వాళ్ళు సేవ చేయట్లేదా? వాళ్ళు నేను ఒకదాన్ని, పర్వాలేదు, నేను అందురాలనైనా సరే నేను నీ సేవ చేస్తానులే, సేవ చేయకుండా ఎందుకుంటాను, మరి పాస్ గారి భార్య చేసావు కదా అని కాసేపు మళ్ళీ వద్దొద్దు ప్రభా, నా కళ్ళు కనపడకపోతే నా బిడ్డను ఎలా పెంచుకుంటాను, రేపొద్దున ఇంటికి వెళ్ళాక నా పిల్లని ఎలా చూస్తాను, పాల బాటిల్ ఎక్కడ పెట్టాలో, నోరు ఎక్కడుందో ఎలా కనపడుతుంది నాయన అని చెప్పి ఇలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. రాత్రంతా సంఘర్షణ, ఒళ్ళంతా నొప్పులు, బాధలు. సిజేరియన్ ఏమో ఒళ్ళంతా పచ్చిగా ఉంది, పాలు మాన్పించానేమో ఈ బాధలు, ఈ కళ్ళు కనపడకపోవడం, ఒంటరితనం, అసలు ఏం అర్థం కాలేదు. తెల్లవార్లు కళ్ళీళ్లే తప్ప కను రెప్ప వేసి పడుకున్నదే లేదండి. ఇలా జరుగుతూ వచ్చింది. తెల్లవార్లు ఉదయం అయిపోయింది, ఇంకా ట్రైన్ ఆగింది. మా మరిది గారు, మా చిన్న ఆడపడిచి ఇద్దరు కూడా ట్రైన్ లోకి వచ్చారు. వచ్చి నా బ్యాగులు తీసుకున్నారు. నేను తడుముకుంటూ మొత్తానికి ట్రైన్ దిగాను. ట్రైన్ దిగి వాళ్ళు పెట్టె కింద పెట్టగానే పెట్టె వైపు చూశాను. పెట్టె చూస్తే పెట్టె ఒక పెట్టెలాగే కనబడుతుంది, 1 సూట్ కేస్. అప్పుడు ఏంటి 1 సూట్ కేసు కనబడుతుంది? కళ్ళు ఎత్తాను. కళ్ళు ఎత్తితే నాకు మసక లేదు, నాకు డబుల్ విజన్ కనపడట్లా. నేను చూస్తుంటే ఒక్క మరిది గారు, ఒక్క ఆడబడిచే కనబడుతున్నారు. స్తంభం చూస్తే ఒక్క స్తంభమే కనబడుతుంది. ఏంటిది? 15 రోజుల నుంచి 1 2గా అలవాటు అయిపోయి ఇప్పుడు 1 1గా కనబడుతుంటే 1 2 అర్థం కానంత ఆశ్చర్యకరంగా అద్భుతాలు చేసే దేవుడు నా కళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరన్నారండి స్వస్థలు ఆగిపోయాయని? ఎవరన్నారండి అద్భుతాలు జరగట్లేదండి? ఎవరండి అపహాస్యాలు చేస్తుంది? యేసు నామములో శక్తి ఉందండి, యేసు నామములో స్వస్థత ఉందండి. నా కళ్ళను ముట్టి స్వస్థపరిచాడు, నాకు కనుదృష్టి మరలా దయచేశాడు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన స్వస్థత, ఆశ్చర్యకరమైన స్వస్థత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంటికి వెళ్ళాను. మరి నా పాపను చూసుకుని ఎంతగానో సంతోషించాను. ఇంకా అప్పటిదాకా చేసిన ప్రార్థన కాదు, మరి ఎంత ప్రార్థన చేస్తానో నాకే తెలియదు. అనుక్షణం కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన, పొందిన ఆ స్వస్థను బట్టి మరి చేస్తున్న ఆ ప్రార్థన, అలా ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు నన్ను ఎంతగానో బలపరచడం మొదలు పెట్టాడు. అప్పుడు సేవ అంటే ఎవరో నాకేం చెప్పలేదు. నేను మందిరానికి వెళ్ళిన తర్వాత ఇంకా పాత శాంతిని కాదు, ఒక పాస్ట్రమ్మగా వచ్చిన శాంతిని కాదు, ఒక సాక్ష్యం కలిగిన ఒక దైవజనరాలుగా నేను అందరినీ బలపరచడం,